హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ సర్జ్ కౌంటర్ మనకు ఇది వర్క్ చేయట్లేదు. ఇది ఇంతకుముందు ఒకసారి ఇది రిపేర్ చేసినాము. ఇంతవరకు పనికొస్తున్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాము. జస్ట్ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 12 వోల్ట్ అప్లై చేస్తున్నాం. దీనికి 12 వోల్ట్ టీసీ అప్లై చేస్తే మనకు డిఫ్లెక్షన్ వస్తుంది బాగుంటే. ఇప్పుడు మనకేం డిఫ్లెక్షన్ రావట్లేదు, సో ఇది పని చేయట్లేదు అని అర్థం అన్నమాట. సో మనం దీన్ని ఓపెన్ చేస్తాం. ఏం చేస్తున్నామంటే ఈ స్క్రూస్ అన్ని ఓపెన్ చేస్తున్నాము. వీడియో పెద్దగా ఉద్దేశంతో అన్ని కట్ చేస్తున్నాను. అన్ని స్క్రూస్ రిమూవ్ చేస్తే ఈ టాప్ కవర్ సపరేట్ వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ మనం తీసినాము ఇది. సో జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. అది టాప్ కవర్ చేస్తే ఈ గ్లాస్ కూడా ఇట్లా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇది మనకి మిల్లీ అమ్మీటర్, ఇది కౌంటర్. ఓకే, ఆ స్క్రూస్ ఓపెన్ చేయమా పైన కింద. ఈ స్క్రూస్ ఓపెన్ చేయి. ఎందుకు ఇది వీడియో చేస్తున్నానంటే ఇది మా నందికొట్కూరు సబ్ డివిజన్లో ఉన్నాయి, దగ్గర 10 చేసాము ఇవి. ఎందుకంటే అన్నీ ఒకటే ప్రాబ్లం సేమ్. ఏంటంటే ఇక్కడ ఒక పార్ట్ ఉంది కనిపిస్తుంది మనకు. ఈ పార్ట్ అది డ్యామేజ్ అయిపోతుంది. అది ఈ గాల్వనోమీటర్కు మన అమ్మీటర్కు సిరీస్లో ఉంటుంది. ఈ పార్ట్ ఓపెన్ అయినందుకు మనకు ఇది పంచి వర్క్ చేయట్లేదు అన్నమాట. అది కూడా చూద్దాం. అది కూడా ఇది దీనికి ఎట్లుందో ఒకసారి చూద్దాం. బయటికి తీస్తే ఇది పరిస్థితి. దీని బ్యాక్ సైడ్ ఇది అనమాట. చిన్న ఒక బ్రిడ్జ్ సర్క్యూట్ ఉంటుంది లోపల, ఒక కెపాసిటర్. దీని లోపల పెద్ద కెపాసిటర్, ఇది సిలికా జెల్ ఇన్ని వచ్చింటుంది అనమాట. ఇవన్నీ మనమేం డిస్టర్బ్ చేయము. ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏదంటే ఈ పాట్ 470K పాట్ ఒకటి ఉంటుంది. ఈ 470K పాట్ మనకు ఇన్ సిరీస్ విత్ మీటర్ ఉంటుంది అనమాట. ఇది డ్యామేజ్ అయితే మీటర్కి సప్లై పోదు కాబట్టి మీటర్ రన్ కాదు. సో మనం అది షార్ట్ చేసి మీకు ఒకసారి చూపిస్తాం. ఇక్కడ వోల్టేజ్ అప్లై చేయమాట. ఓకే, 12 వోల్ట్ అప్లై చేసినాము అక్రాస్. అది షార్ట్ చేయ, మరి పార్ట్ 2 షార్ట్ చేయి. ఇటు చక్కగా కనబడితే పెట్టు. ఓకే, చెయ్యి. ఓపెన్ చేయి. రైట్, మళ్ళీ షార్ట్ చేయి. ఓకే, టోటల్ మొత్తం 470K పాట్ షార్ట్ చేస్తే ఆ డిఫ్లెక్షన్ వస్తుంది మనకు. సో ఏం చేస్తున్నామంటే మనం ఒక రెసిస్టెన్స్ హాఫ్ వాట్ ఒకటి తీసుకున్నాను. 330 ohms 330K. అది ఇక్కడ సోల్డర్ చేస్తాం. దానికి ఇట్లా పట్టుకొని చేస్తాం. నమస్తేమా. వదిలేసి ఇది వదిలేసేది. మనకి మిల్లీ మీటర్కు 820 kilo ohms హాఫ్ వాట్ రెసిస్టర్ ఒకటి సీరియస్ ఉంటుంది ఫస్ట్ ఆల్రెడీ. దానికి ఇన్ అడిషన్ ఫైన్ ట్యూనింగ్ కోసము ఈ 470K పాటు బిగ్ సైజ్ అన్నమాట, అది పెడతాం మనము. అది ఆల్మోస్ట్ ఆల్ మనకు సెలక్షన్ 75% 75 to 80% ఉంటుంది. సో మనము ఏం చేస్తున్నామంటే ఒక 330 kilo ohms హాఫ్ వాట్ రెసిస్టర్ దాంతో దీన్ని రీప్లేస్ చేస్తున్నాము. సో మనకు ఎర్రర్ అంటే దీనికి కాస్ట్ నియర్లీ 2 to 5 రూపీస్ ఉంటుంది అంతే హాఫ్ వాట్ రెసిస్టర్. మనకు పాట్ అయితే మాకు 50 to 100 రూపీస్ ఉంటుంది. అది కాకుండా మనకు దొరకట్లేదు మెయిన్. సో ఈ ఫిక్స్డ్ రెసిస్టర్తో రిప్లేస్ చేస్తే మళ్ళీ ఫర్దర్ మనకు ట్రాక్ డ్యామేజ్ కావడము ఇట్లాంటివి ఉండవు. జస్ట్ ఈ పాట్ డ్యామేజ్ అయింది దాని గురించి మనము ఈ సర్జ్ కౌంటర్ను వాడలేక పక్కన పడేస్తాం, స్క్రాప్లో పడేసి వస్తున్నాము. ఈ పార్ట్ రీప్లేస్ చేస్తే మనకు మళ్ళీ సర్వీస్లో తీసుకురావచ్చు దాన్ని. ఓకే, ఇప్పుడు ఓకే అయిందనమాట. అది 12 వోల్ట్ అప్లై చేసినాను, వచ్చింది.
నౌ ఇట్ ఈస్ వర్కింగ్. మళ్ళీ చేస్తున్నా. అది సార్ ఫోన్ వస్తే వీడియో పాస్ అవుతుందా సార్? ఫోన్ ఎత్తద్దు. ఎత్తలేదు సార్. ఓకే, ఇది సో ఇప్పుడు మనకు ఇట్ ఈస్ వర్కింగ్. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఫిక్స్ చేసుకోవాలండి. మనం ఎట్లా తీసినామో అట్లా పెట్టేసి స్క్రూ చేసేసుకొని సార్ ఏం లేదు. ఇప్పుడు అది జీరోకి వచ్చేస్తుంది. దాని లోపల కెపాసిటీ ఉంది కాబట్టి అది కొంచెం రీడింగ్ చూపిస్తుంది. సేమ్ మనం ఎట్లా ఓపెన్ చేసినామో అట్లనే మళ్ళీ క్లోజ్ చేసేది అంతే. ఆల్రెడీ మేము చేసినాం కాబట్టి ఇట్లా వీడియో తీస్తున్నాం. పక్కా వచ్చింది కాబట్టి మీకు ఎవరికైనా ఉంటే ఇట్లా చేసుకోవచ్చు అని జస్ట్ గమ్మై మిస్ అయ్యాము. చుట్టుపక్కల అంత అయిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే స్లో సిలికాన్ సీల్ అంటే దొరుకుతుంది మనకు. లోపలికి వెళ్ళి గ్యాస్ కట్ దగ్గరకు వచ్చేటట్టు ఎందుకంటే మాయిశ్చర్ అసలు దూరకూడదు లోపలికి. ఎందుకంటే దీనిలో రెసిస్టెన్స్ కొన్ని ఉన్నాయి. సిలికాజీలో కూడా పెట్టినాడు అంటే అంత పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అట్లా అనేసి రబ్బర్ దాని మీద కూడా అట్లా అనేసి. ఓకే, కౌంటర్ కనబడేటట్టు పెట్టు. సార్ రైట్, ఇది ఓకే. కిందికి రాని ఇది గ్లాసులు. రైట్, ఇది కౌంటర్ మిషన్ ఏం కాదు అంతలే. రైట్, ఇప్పుడు మనము ఫస్ట్ ఓపెన్ చేసే ముందు ఒక మార్క్ చేసుకున్నాము. ఈ మార్క్ చూసుకున్నాం ఇక్కడ కరెక్ట్ హోల్స్ మిస్ కాకుండా మార్కంలో పెడితే మనకు అన్ని బోల్స్ మ్యాచ్ అయిపోతుంది. పెట్టు అంతే పెడితే తెలిసిపోతారు. అన్ని స్క్రూలు వేసేది అంతే. ఇంకా వర్క్ ఈజ్ ఓవర్. అది మన దగ్గర ఏమైనా ఉంటే ఒకసారి ప్రయోగం చేసుకోండి, సక్సెస్ అవుతుంది అనుకుంటా. ఫస్ట్ మీరు షార్ట్ చేసుకొని చూడండి. అది అంటూ పాటు ఆ డిఫ్లెక్షన్ వచ్చిందంటే ఆ పాటు పోయినట్టు. చిన్నది మాత్రం వేస్తే మళ్ళీ ఎంబడైపోతుంది. 470 కేది పెద్ద సైజ్ వేసుకోవాలా. అప్పుడు ఒరిజినల్ మనము కంపెనీ ఇదే ఉంటుంది. లేదంటే నేను ఇప్పుడు 330 కేది పెట్టినాను. సో మనకు మ్యాక్సిమం వస్తాయి. అంటే ఇన్ బిట్వీన్ అడ్జస్ట్మెంట్ 470 పెట్టి అడ్జస్ట్ చేస్తున్నాడు. అది కాకుండా మనము 330 కే పెట్టినాను. సో మనకు మ్యాక్సిమం వస్తే ఎర్రర్ ఉంటే జస్ట్ ఒక 0.1లో ఉంటుంది, 0.1 milliamps. సో దర్ ఈస్ నో ప్రాబ్లం. ఒకసారి స్టార్ట్ చేయి, మళ్ళీ ఇది చూపు చేయి. మనం చేసిన తర్వాత చూడలే కదా, ఇది స్టార్ట్ చేయి. రిఫ్లెక్షన్ చూద్దాం. తీసే ఓపెన్ చేయి. తగ్గుతుంది సార్. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయి. ఓకే, రైట్. 12 వోల్ట్ ఎందుకు అప్లై చేశానంటే కౌంటర్ సప్లై వోల్టేజ్ 12 వోల్ట్ ఉంది దాంట్లో. సో 12 వోల్ట్ అప్లై చేసిన. రైట్, థ్యాంక్ యూ.